మోకిల్లాలో గజం అట 1,09,000 రూపాయలు అట. హైదరాబాద్ శివారు మోకిల్లాలో భూముల వేలానికి భారీ స్పందన వచ్చింది. సర్వే నెంబర్ 96/Pలో 100 ప్లాట్లకు హెచ్ఎండిఏ వేలం నిర్వహించింది. కనీస ధర గజానికి 50,000గా నిర్ణయించగా 1,09,500 రూపాయలు పలికింది. యావరేజ్గా 75,640 రూపాయలు పలికినట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఇది గొప్ప విషయం. అంటే ఎంత గొప్ప విషయం అంటే, ఇది రేవంత్ రెడ్డి అలయ్య జాగిర్ అయినట్టు అమ్ముతూనే ఉంటారు కూడా. ఈ భూములు అమ్మే ఈ లత్కోరు పని ఆహా ఇంతకు పోయింది, ఓహో అంతకు పోయింది, ఆహా బ్రహ్మాండం, సూపర్ డూపర్ బంపర్ హిట్, ఇట్లా వార్తలు రాపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ప్రజలు గమనిస్తున్నారు ఏం కథ అయిందనేది. నెక్స్ట్ ఇంకోటి, ఒక పని చేయరే మీరు, నిజంగా ఈ భూముల అమ్ముడు కాదు కానీ డైరెక్ట్ తెలంగాణ అమ్మురి. తెలంగాణ దాదాపు 1,50,00,000 ఎకరాలు ఉందంటారు. ఈ 1,50,00,000 ఎకరాలు మయ్య జాగిర్ అని చెప్పేసి ఏరే రాష్ట్ర పోనుకో ఏరే దేశ పోనుకో అమ్మురి. శని వదిలిపోతాయి. ఇంకా మీ కళ్ళు అప్పుడన్నా చల్లబడతాయి. ఇదేం భూములు అమ్ముడు రా బాబు. నిన్నగాక మననే కదా రాయదుర్గంలో 237 కోట్ల రూపాయల ఎకరం చొప్పున అమ్మక దొబ్బిరు అలయ్య జాగిర్ అన్నట్టు. ఆడైతేనే ఉంది, మళ్ళీ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అయితే ఉంటుంది ఇంకొక. మరి ఇంత భూములు అమ్మి ఇన్ని పైలు వస్తే ఎటు పోతుంది ఈ సొమ్ము? మేమైతే తింటలేమా. ఆదాయంలో మాకు వాటా లేదు, అప్పుల్లో మాకు వాటా లేదు, కానీ కట్టుట్లో మాత్రం అన్నిట్లలో వాటా ఉంది. కట్టడంలో ఉంది, తినడంలో లేదు. ఇది ఏం ముందు నష్ట ప్రభుత్వమో ఏం కథో. ఇక ఏడ ఉంది మాకు వాటా అంటే, మేము పేదోనం అయితే చాలు, మా కొంప కొలవడానికి మాకు వాటా ఉంది హైడ్రాల. ఏడ చూడు మా కొంపగా అనిపించిందా, నేను పేదోన్నా, నాకు బువ్వకు లేక తప్పుతున్నా కదా, ఎమ్మటే వాడు రంగనాథ్ అనేటోడు వస్తాడు, వచ్చి కొంపలు కొడతాడు. అబ్బా మేము పేదోళ్ళకి గులకొట్టిదే, మా ప్రభుత్వం ఇందిరామ రాజ్యంలో బలిసిన లేదో గులకొడతాను బద్మాషి మాట చెప్పిపోతారు. ఇది జరుగుతున్నది, ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి అమ్మిరట, మళ్ళా మన అయ్య జాగినట్టు అమ్మిరట. ఇక ఈ గొప్పకు 1,09,000 ఒక గజం పోయిందట. ఇది గొప్ప విషయమానా? ఇప్పుడు మన అయ్య 10 ఎకరాలు సంపాదించింది, సంసారం వెళ్తలేదు. మన అయ్య ఏం చేసినంటే, సంపాదించే దమ్ము లేక 2 ఎకరాలు అమ్మి మన కుటుంబం నడిపించింది. వాడిని దరిద్రుడు అంటారా, వాడిని మంచోడు అంటారు చెప్పి? నా లెక్క పడితే దరిద్రుడు అని అంటారు. మరి గసవంటి దరిద్రం అయిపోయినా రేవంత్ రెడ్డి చెప్తాడు, భూములు అమ్ముతాడు. రేపు భవిష్యత్తు తరాలకు భూమి లేకుండా చెప్తాడు. ఇప్పుడు రేపు గదే మోకిల ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా ఇంకోటి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది ఒకటి. రేపు వచ్చే ప్రభుత్వాలు, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మోకిలలో ఒక మంచి స్కూల్ వేయాలనుకుంటుంది, లేదు ఒక మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటుంది. ఏడ కట్టాలంటే మరి ప్రైవేట్ కాడ కోట్ల రూపాయలు పెట్టి కొనాలి. ఇలా ఉన్న భూమి వానికి అమ్మకదొబ్బి రేపు ఇదే ప్లాట్లు కొనవని కాడ రేపు ఎదురు తీసుకోవాల్సి వస్తే ఏంది పరిస్థితి? షిప్ప పట్టుకుంది కదా రోడ్ల పొంట. ఏం ముదనాశ్యం. ఇది ఒక గొప్ప విషయం అంటే పేపర్ రాస్తారు. ఇక అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాట. సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ కొండగట్టు ఆంజనేయ స్వామికి అరుదైన బహుమతి అందజేసింది. అగ్గిపెట్టెలో ఇమిడే అంత చిన్న పరిమాణంలో ప్రత్యేక శాలువాను తయారు చేసి స్వామివారికి సమర్పించిన శబాష్. చేనేత కార్మికుడు అంటే పాపం బ్రహ్మాండంగా, అంటే అగ్గిపెట్టె గింత ఈ సైజు అగ్గిపెట్టెలు, ఆ అగ్గిపెట్టెలో ఇమిడే అంతలా ఉన్న శాలువాను తయారు చేసినట్టు. మరి ఆ శాలువాను స్వామివారికి, ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇచ్చేసినంట. ఇది ఒక వార్త, మంచి న్యూస్ అయినా. ఇది నేటి నుంచి ఇండియా ఇంగ్లాండ్ T20 అట. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్కు ఇండియా సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంట. మరి ఇది ఈ T20లు బో20లు మనకి ఏం తెలియదు, మనకు ఓన్లీ ఇదే ఎరక. ఈ పని రాదే మనకు, ఆ క్రికెట్ తెలియదు నాకు.